గంగ ఇంకా ఇక్కడే ఉంటే అది ఎవరికీ మంచిది కాదు. గంగా, చెప్పండి అమ్మగారు. ఆశ్రమానికి వెళ్ళటానికి అన్నీ సిద్ధం చేసుకో. సాయంత్రం కూడా చిత్రకూటానికి వెళ్లే బస్సు ఒకటుంది. వెళ్ళు వెళ్ళు, నీ సామాన్లు సిద్ధం చేసుకో. వీల్లేదు. ఇప్పుడు ఎలా వెళ్ళిపోతాను నేను ఇంకా సాగర్తో ఎన్నో సంగతులు ఒంటరిగా మాట్లాడాల్సింది. అసలు తనతో ఇంకా విడిగా గడిపే అవకాశమే దొరకలేదు. అదేంటి నానమ్మా, గంగ ఆశ్రమానికి ఎందుకు వెళ్ళడం? మమ్మీ నువ్వేని చెప్పు. ఇన్ని రోజుల తర్వాత వచ్చాను. ఇక్కడే ఉండనివ్వండి తన్ని. జాహ్నవి ఉంది, సురేష్ ఉన్నాడు, మేమందరం ఈ ఊరంతా తిరిగి చూస్తాం. గంగ మాతో పాటే ఉంటే బాగుంటుంది కదా. కానీ సాగర్, ఇంకేం చెప్పదు మమ్మీ. నేను చెప్పాక గంగ మాతో పాటు ఉండాలంటే మాతోనే ఉండాలి. గంగ నువ్వెక్కడికి వెళ్ళకూడదు, సరేనా? ఇక మీరందరూ ఘాట్ దగ్గర ఉన్న దేవాలయం చూడాలి కదా, నేను తీసుకెళ్తాను. గ్రేట్ ఐడియా. గైస్, ఓ పని చేద్దామా? ఇవాళ వెళ్దాం, సరేనా? ప్రదీప్ అన్నయ్య, నువ్వు మాతో పాటు రావాలి. అది కాదు సాగర్, నాకు కొంచెం పనుంది. నేను మీతో తర్వాత జాయిన్ అవుతాగా. షూర్ షూర్. నేనే ఏదో ఒకటి చేయాలి. గంగకి సాగర్తో ఎక్కువ సమయం గడిపే వీలు లేకుండా చేయాలి. పోనీలే, ఈ సాగుతోనైనా నేను సాగర్తో కలిసి కొంత సమయం గడపచ్చు. వావ్, ఇదేదో చాలా పాత ఆలయంలో ఉంది గంగా. ఇద్దరూ కలిసి చదువుకుంటున్నారు, రోజు కలుసుకుంటూనే ఉంటారు. అయినా తనే తీరినట్లేదు. సాగర్, ఆ అమ్మాయితో నీకన్ని మాటలేంటి? నాతో కదా రావాలి నువ్వు. లిసన్, మన మీద గంగకి కోపం వస్తుందేమో. మనం డెలిబరేట్గా తనని మా అన్నయ్యతో అక్కడే వదిలేసాం, వాళ్ళొకరితో ఒకరు మాట్లాడుకోవడం కోసం. మరి షీల్ బి ఓకే, రైట్? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.